రాత్రి గడియారం 12 కొట్టింది. అరణ్యంలో గాలులు భయానకంగా గుసగుసలాడుతున్నాయి. చంద్రమామ మేఘాల వెనుక దాగి చీకటి భూమిని కప్పేసింది. ఆ చీకటిలో ఒంటరిగా నడుస్తున్నాడు రామకృష్ణ, ఒక పురావస్తు శోధకుడు. పురాతన దేవాలయాల రహస్యాలు ఛేదించడం అతని వృత్తి. 3 రోజులుగా అతడు వేణుగిరి గ్రామం వద్ద ఉన్న ఒక పురాతన దేవాలయ అవశేషాలను పరిశీలిస్తున్నాడు. గ్రామస్థులు ఆ దేవాలయం గురించి చెప్పే కథలు భయానకంగా ఉండేవి. అక్కడ రాత్రి ఆత్మలు తిరుగుతుంటాయి, ఎవడు లోపల అడుగుపెడితే తిరిగి రాడని అన్న మాటలను అందరూ నమ్మేవారు. కాని రామకృష్ణకు అటువంటి మూఢనమ్మకాలు ఏమీ లేవు. అతడు ఒక పాత గ్రంథంలో చదివాడు, ఆ దేవాలయంలో చంద్రమణి అనే ఒక రహస్య రత్నం దాగి ఉందని. ఆ రత్నం వెలుగు పడితే దాని యజమానికి అపారమైన శక్తి లభిస్తుందట. అదే రామకృష్ణను ఈ ప్రమాదకర యాత్రకు నడిపించింది. అతడు చేతిలో టార్చ్ పట్టుకుని అడవిలోని పొదలను తొలగిస్తూ ముందుకు సాగాడు. కొద్దిసేపటికి ఒక పెద్ద రాతి గుమ్మం ఎదురైంది. దానిపై విచిత్రమైన చిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. వాటిని అతడు పరిశీలించాడు. ఆ చిహ్నాలు ఒక పాత నాగలిపి లాగా ఉన్నాయి. రామకృష్ణ వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడు. ఆ కనక ఒక చల్లని గాలి అతని ముఖాన్ని తాకింది. గుమ్మం నెమ్మదిగా గీగి అని శబ్దం చేస్తూ తెరుచుకుంది. లోపల నుండి ఒక మృదువైన కాంతి వెలువడింది. రామకృష్ణ ఒక్క క్షణం తడబడినా ఆత్మస్థైర్యంగా లోపల అడుగు పెట్టాడు. లోపల గాలి చల్లగా, గమ్మత్తైన వాసనతో నిండిపోయింది. గోడలపై దేవతల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. మధ్యలో ఒక పెద్ద విగ్రహం, 4 చేతులతో, కళ్లలో నీలి రత్నాలు. ఆ విగ్రహం ముందు ఒక రాతి పెట్టె కనిపించింది. అతడు దగ్గరికి వెళ్లి చూశాడు. పెట్టెపై తాళం ఉంది. టార్చ్ వెలుగులో అతడు దానిని తెరిచాడు. అందులో ఒక రాతి పతకం, దానిపై పాత లిపిలో ఇలా ఉంది: రాత్రి చంద్రముకి దర్శనమిస్తేనే చంద్రమణి వెలుగుతుంది. రామకృష్ణ ఆశ్చర్యపోయాడు. చంద్రముఖి అంటే ఎవరు అని ఆలోచించాడు. అప్పుడే వెనుక నుండి ఒక చప్పుడు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? అతడు వెనక్కి తిరిగి చూశాడు. ఎవరూ లేరు. మళ్ళీ చప్పుడు, చంద్రమణి కోసం ప్రాణం పెడుతున్నావా? అతడి గుండె గట్టిగా కొట్టుకుంది. ఎవరు మీరు? బయటికి రండి అని అరచాడు. చీకటిలో ఒక తెల్లని నీడ నెమ్మదిగా కదిలింది. క్రమంగా అది ఒక స్త్రీ రూపం దాల్చింది. ఆమె కళ్లలో నీలికాంతి, జుట్టు పొడవుగా ఊగిపోతోంది. ముఖంలో దుఃఖం. నేనే చంద్రముఖి అంది ఆ ఆత్మ. 700 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని కాపాడే యజ్ఞంలో నేను బలిచేయబడ్డాను. ఇప్పుడు ఎవరూ ఇక్కడికి రావు. కాని నువ్వు వచ్చావు, చంద్రమణిని కోరుకుంటూ. రామకృష్ణ భయంతోనూ ఆసక్తితోనూ నిలబడ్డాడు. అది ఎక్కడుంది అని అడిగాడు. ఆమె చూపుతో ఒక రాతి గోడ వైపు చూపించింది. ఈ గోడ వెనుక అది ఉంది. కానీ జాగ్రత్త, దాన్ని తాకినవాడు నా శాపం తప్పించుకోలేడు. రామకృష్ణ కొంతసేపు ఆలోచించాడు. కాని తపన ఎక్కువైంది. అతడు గోడను బాగా గమనించాడు. ఒక చిన్న రాతి పువ్వును నొక్కగానే గోడ పక్కకు జరగింది. లోపల ఒక చీకటి గది, మధ్యలో రాతి పీఠంపై ఒక ప్రకాశవంతమైన రత్నం. అది స్వల్పంగా నీలి కాంతి వెదజల్లుతోంది. అతడు మంత్రముగ్ధుడై దానిని తాకాడు. వెంటనే గది అంతా ప్రకాశంతో నిండిపోయింది. గోడలపై ఉన్న శిల్పాలు కదలడం మొదలుపెట్టాయి. విగ్రహాల కళ్ల నుండి నిప్పు చిమ్మింది. చంద్రముఖి ఆత్మ అరుస్తూ కనిపించింది. అయ్యో, నీవు ముద్రను భంగం చేశావు అని ఆమె రోదించింది. ఇప్పుడే ఈ దేవాలయం మళ్లీ మేల్కొంటుంది. రామకృష్ణ వెనక్కి పరుగెత్తాడు. కాని గుమ్మం మూసుకుపోయింది. గాలిలో ప్రతిధ్వనించింది. టార్చ్ వెలుగు తప్పిపోయింది. చీకటిలో ఒక్క రత్నం మాత్రమే కాంతిచ్చింది. అతడు పక్కన ఉన్న పాత శిలాశాసనం చూశాడు. వెలుగు నీడను కలుస్తే విమోచనం జరుగుతుంది. అతడు అర్థం చేసుకున్నాడు, రత్నం కాంతిని బయటి చంద్రకాంతితో కలపాలి. అతడు రత్నాన్ని పట్టుకొని గోడపై ఉన్న చిన్న రంధ్రం వైపు పరుగెత్తాడు. రంధ్రం ద్వారా చంద్రమామ కాంతి లోపలికి వస్తోంది. అతడు రత్నాన్ని ఆ కాంతిలో ఉంచాడు. ఆ కనక ఒక గాలి సుడిగుండం లాగా ఊపిరి పీల్చింది. గది అంతా తెల్ల కాంతితో నిండిపోయింది. ఆత్మల చప్పుడు ఆగిపోయింది. చంద్రముఖి ఆత్మ మెల్లగా రామకృష్ణ ఎదుట నిలబడి చిరునవ్వు నవ్వింది. ధన్యవాదాలు, నన్ను విముక్తి చేశావు అంది ఆమె. ఈ రత్నం నీకు కాదు, మానవత్వానికి కావాలి. ఆ మాటలతో ఆమె కాంతిగా మారి ఆకాశంలో లీనమైంది.
మరుసటి ఉదయం గ్రామస్థులు దేవాలయం వైపు వచ్చారు. గుమ్మం తెరిచి ఉంది, లోపల రామకృష్ణ కూర్చొని ఉన్నాడు. అతని చేతిలో రత్నం లేదు, కాని ముఖంలో ప్రశాంతమైన కాంతి. అతడు చిరునవ్వుతో చెప్పాడు, రత్నం కన్నా విలువైనది సత్యం. కొన్నిసార్లు మిస్టరీలు సాక్షాత్కారమయ్యేంతవరకు అవి ఆత్మలుగా మనకు పాఠాలు చెబుతాయి. అతడు దేవాలయాన్ని రక్షణా కేంద్రంగా మార్చి, అక్కడి కథలను ప్రజలకు చెప్పే పుస్తకం రాశాడు, చీకటిలోని చప్పుడు అని.